హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజైతే మూడో రోజు కదా, అన్నపూర్ణ దేవిగా ఈరోజు మనకైతే అందరికీ దర్శనం అయితే అమ్మవారు ఇస్తున్నారు. అలాగే నవరాత్రులతో పాటు మా తెలంగాణలో మేము జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణలో అతి పెద్ద పండుగ ఆడపడుచుల పండుగ అంటే ఈ బతుకమ్మ పండుగ. మన ఇండియాలోనే కాదు, ప్రతి ఒక్క ఫారిన్ కంట్రీస్లో కూడా చాలా బాగా ఘనంగా ఎక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఈ బతుకమ్మ పండుగ అక్కడ కూడా జరుపుకుంటూ ఉన్నారు. గర్వంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో అయితే మనం సహజంగా మన పండుగలు కాబట్టి, ట్రెడిషన్ కాబట్టి మనం జరుపుకుంటూ ఉంటాము. కానీ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ మన ట్రెడిషనల్ కల్చర్స్ని మర్చిపోకుండా చేస్తున్నారు చూడండి, అది చాలా గొప్పగా అనిపిస్తుంది. బతుకమ్మని ఎలా పేరుస్తారు, బతుకమ్మని పేర్చే విధానం అంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చేస్తాను. ఒకసారి మీకు నచ్చితే తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. స్క్రీన్ పైన మీకు పిక్ అయితే పెట్టాను కదా, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. రాని వాళ్ళు ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్లో. ఇంకా మా బతుకమ్మ పేర్చడం అయిపోయింది. ఈ బతుకమ్మ పండుగ ముందుగా అయితే మేము అమావాస్య రోజు నుంచి ప్రారంభం చేస్తాము. మహాలయ అమావాస్య రోజు పెద్దలకి బియ్యం ఇస్తాము. అంటే మహాలయ అమావాస్య రోజు పితృపక్షాలు అంటారు కదా, ఆ రోజు పెద్దలకి బియ్యం ఇచ్చి అలాగే నైవేద్యం వాళ్ళకి సమర్పించి ఆ రోజు నుంచే ఇంకా చిన్న బతుకమ్మ అయితే మొదలు పెడతాము. సో ఇదే అనమాట ఆ చిన్న బతుకమ్మ. ఇంకా అంతా కూడా పేర్చిన తర్వాత బయట ఇట్లా వాకిట్లో మంచిగా చిమ్మిన తర్వాత కొంచెం మనకి జాజు ఉంటుంది కదా, జేగురు అంటారు, ఆ జాజుతోటి కొద్దిగా అలికేసి ఆ పైన ముగ్గు పెట్టేసి చక్కగా పీట పైన ఇలా బతుకమ్మ అయితే తీసుకొచ్చి పెడతామన్నమాట. సో ఇలా బాగుంది కదా బతుకమ్మ, మా బతుకమ్మ. సో ఈరోజు చాలామంది పసుపుతోటి గౌరీదేవిని మేమైతే చెయ్యము. అంటే ప్రాంతాల వారీగా తెలంగాణనే కానీ కొన్ని ప్లేసెస్లో వాళ్ళ సాంప్రదాయాలు పట్టి కొంతమంది పసుపు గౌరమ్మని చేస్తారు, కొంతమంది అమావాస్య అనేసి. మేమైతే చెయ్యమన్నమాట. ఈరోజు చెయ్యము, పెద్ద బతుకమ్మ రోజు చేస్తాము, సద్దుల బతుకమ్మ రోజు. ఈరోజు అమావాస్య కాబట్టి పసుపు గౌరమ్మను ఒకవేళ చేసినా కూడా బయటికి తీసుకోరు, ఇంట్లోనే పూజా రూమ్లో పెట్టేస్తారనమాట. సో అలా బతుకమ్మకి చక్కెర, పెసరపప్పు, పుట్నాల పప్పు, బెల్లము, అటుకులు, పంచదార ఇలా రకరకాలుగా ప్రసాదాలు కూడా చేసి పెడతారు. బతుకమ్మకి తప్పకుండా సీతాఫలం అయితే నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకంటే బతుకమ్మకి ఆ సీతాఫలం అనేది చాలా ఇష్టం అంట. ఇంకా అలా నైవేద్యాలు సమర్పించి ధూపం అగరబత్తీలతోటి చూపించి ఇంకా బతుకమ్మని చుట్టూ చప్పట్లు కొడుతూ చక్కగా ఆడుకోవడం అనమాట. ప్రతి ఒక్క ఆడపడుచులు చక్కగా ఆడతారు. ఈ బతుకమ్మ పండుగ జోరుగా చేస్తారు. ఈ బతుకమ్మ పండగకి ప్రతి ఒక్క ఆడపడుచు వాళ్ళ పుట్టింటికైతే వెళ్తారు. ఎందుకంటే ఆడపడుచులని గౌరీదేవిగా భావిస్తారు. బతుకమ్మ అనేది గౌరీదేవి కాబట్టి వాళ్ళ ఇంటి ఆడపడుచు అంటే గౌరీదేవి ఇంటికి రావాలి, వాళ్ళ ఇంట్లో నట్టింట్లో తిరగాలి, ఇంట్లో చక్కగా అందంగా ముస్తాబై బతుకమ్మని ఆడాలి, పాడాలి అనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళ కోరికగా ఉంటుంది కదా, అందుకనే పుట్టింటికి వెళ్తారు తప్పకుండా. ప్రతి ఒక్క ఆడపడుచులకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆ చిన్ననాటి స్నేహితులతోటి కలవాలని ఉంటుంది. చిన్ననాటి జ్ఞాపకాలతోటి, చిన్ననాటి ప్రకృతి పరంగా అందాలు ఆస్వాదించాలని ఉంటుంది. చిన్ననాటి చిల్లరి పనులు, అల్లరి పనులు, ఆ తాత నానమ్మలతోటి, ఆ అమ్మమ్మలు ముత్తమ్మలతోటి ఆడుకోవాలనేసి, చాలా అందంగా ఆ స్నేహితులతోటి గడపాలనేసి, పుట్టింటికి అందుకే వెళ్ళాలనేసి, ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి ఒక నెల రోజుల ముందు నుంచే ప్రయాణానికి సిద్ధం అవుతుంటూ అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, గాజులు, నగలు, చీరలు అందంగా ముస్తాబవ్వడానికి అన్నీ కూడా అవసరమయ్యేటి సమకూరుస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఒక నెల గడుస్తుందా అనేసి వేచి చూస్తూ ఉంటారు. పుట్టింటికి వెళ్ళాలంటే అంత ఆతృతగా ఉంటుంది కదా. ఇంకా మాటల్లోనే మా బతుకమ్మ ఆడడం అయిపోయింది. ఇంకా ఆడిన తర్వాత కాసేపు గుడికి తీసుకెళ్తాం అనమాట. ఎందుకంటే గుడిలో మాకు చాలామంది వచ్చేసి అక్కడ ఆడతారు. ఆడిన తర్వాత మాకు గుడిలో పార్క్ లాగా ఉంటుంది. అందులో అయితే గుంత తీసి నీళ్ళైతే నింపి పెడతారనమాట, అందులో వేయటానికి బతుకమ్మలని. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో లాగా చెరువులు మనకు ఉండవు కదా సిటీ ప్రాంతాలలో. ఇంకా అందుకనేసి ఇంటి నుంచి అయితే ఇలా బయలుదేరేసి గుడికైతే వెళ్తున్నాము.
గుడి దగ్గరైతే అందరూ ఒకే చోట చేరి చాలా బాగా, చాలా సమయం వరకైతే ఆడతారు. ఇంకా దాండియా కూడా చాలా ఘనంగానే ఆడతారు. ఇంకా నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి దుర్గమ్మ వారిని కూడా గుడిలో స్థాపిస్తారు కదా! ఇంకా అందుకనేసి దాండియా కూడా చాలా బాగానే ఆడతారు. ఇంకా అలాగైతే మేము గుడిలోకి చేరుకున్నాము. ఇంకా చూసారా ఎంతమంది జనాలు పోగయ్యారో ఆడుతున్నారు కూడా. ఇంకా అలా వెళ్ళి గుడిలో మేము ఒక 2 స్టెప్పులు వేసామో లేదో బతుకమ్మ 2 స్టెప్పులు అంటే 2 రౌండ్స్ వేసాము. అలాగే ఒక రౌండ్ దాండియా వేసామో లేదో పెద్దగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయి గుడిలో కొంతమంది రేకుల షెడ్ ఉంటుందనమాట. అక్కడ కాస్త కొంతమంది వెళ్ళారు. సో, చెట్ల కింద కొంతమంది అలా పారిపోయారు. ఇంకా మధ్యలో వచ్చి ఎవరు బతుకమ్మలు వాళ్ళు తీసుకొని కూడా వెళ్ళారు. సో, ఇంకా వర్షం జోరుగా అలానే పడుతుంది. ఒక అరగంట అయితే నిల్చున్నాము. కొంచెం కొంచెం తగ్గిన తర్వాత ఇలా ఈ పాండులో అయితే వదిలేస్తున్నామంట. అసలు ఆడినట్టే లేదు. చాలా జోరుగా అయితే వర్షం పడింది. ఇలా కుండపోత వర్షంలో చిన్న బతుకమ్మనైతే మేము కంప్లీట్ చేసేసాము మొత్తానికి. ఇంకా ఇలా చిన్న పాండ్ లాగా అంటే గుంత తీసి ఇందులో నీళ్ళు కవర్లో ఇలా వదులుతారనమాట మా ఇంటి దగ్గర. ఇలా ఇంకా బతుకమ్మలు గంగమ్మ ఒడిలోకి వదిలేసి కాస్త ప్రసాదం కూడా గంగమ్మకి సమర్పించి ఇంకా వర్షంలోనే ఇంటికి బయలుదేరాము. ఇలా చిన్న బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసాము. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.